సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. విశాఖపట్నం ప్రైడ్ ఆఫ్ ఆంధ్రాగా మారబోతుంది. అమరావతి హార్ట్ ఆఫ్ ఆంధ్రాగా నిలవబోతుంది. ఇప్పుడు విశాఖపట్నానికి అద్భుతమైనటువంటి ఒక మణి కిరీటాన్ని కూటమి ప్రభుత్వం రెడీ చేసింది. అదే గూగుల్ డేటా సెంటర్. దేశంలో కాదు, ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని నిర్ధారించింది. $6 బిలియన్ అమెరికన్ బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్తో ఈ భారీ వ్యవస్థ ఏర్పాటు కాబోతుంది. డేటా సెంటర్స్ ఏర్పాటులో, డేటా ఎనర్జీ ఏజ్లో ఇది ఒక మైలురాయిగా మారబోతుంది. అసలు ఏంటి ఈ డేటా సెంటర్ ద్వారా ఏం చేయబోతున్నారు ఏంటనేది చూద్దాం. డేటా సెంటర్ అనేది ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ పాయింట్ కింద చూస్తారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ చెప్పి మరీ పట్టుబట్టి మరీ గూగుల్ డేటా సెంటర్ని తీసుకొస్తామని చెప్పన్నారు. దాదాపు ఏడాదిన్నర కాలంలో దాన్ని సాకారం చేస్తున్నారు. 5 సంవత్సరాల టార్గెట్ పెట్టారు. గూగుల్ అఫీషియల్ క్లియరెన్స్ ఇచ్చింది. ఇన్వెస్ట్ ఇండియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్లో కూడా దీన్ని అధికారికంగా ధృవీకరించారు. దీనికి సంబంధించినటువంటి పేమెంట్స్ అంటే దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకతలను కూడా ఈ పాటికి ప్రజల ముందరకి రిలీజ్ చేశారు. ఈ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇది. గూగుల్ టు ఇన్వెస్ట్ $6 బిలియన్ ఇన్ ఇండియా ఫర్ ఏషియాస్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ ప్రాజెక్ట్. ఇది చాలా ముఖ్యమైనది. దేశంలో కాదు, ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్. వాస్తవానికి అటు మలేషియా, సింగపూర్, థాయిలాండ్ ఈ ప్రాంతాల్లో గూగుల్ డేటా సెంటర్స్ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన ఉంది. ఇప్పుడు అందులో భాగంగానే ఇండియాలో పెడుతున్నటువంటి డేటా సెంటర్ ఇది. అది విశాఖ కేంద్రంగా వస్తుంది. దీనికి ఆల్రెడీ ఒక క్లియరెన్స్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని అధికారికంగా ధృవీకరించింది. ప్లస్ ఈ డేటా సెంటర్ నిర్వహించేందుకు కావాల్సినటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్ కోసం $2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేయబోతోంది. అక్కడ నిరంతరాయంగా డేటా సెంటర్స్ కావాల్సింది నిరంతరాయమైనటువంటి పవర్ సప్లై, అలానే ఆ డేటాని సేవ్ చేసేటువంటి, స్టోర్ చేసేటువంటి క్రమంలో ఒక కంటిన్యూస్ టెంపరేచర్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ 2 అంశాలను దృష్టిలో పెట్టుకునే దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థగా గూగుల్ సంస్థ తీర్చిదిద్దబోతోంది. ఇది ఇండియాలో ఆల్రెడీ ముంబైలో ఒకటి ప్రపోజల్లో ఉంది. దానికి 3 రెట్లు పెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కాబోతుంది. మలేషియా, థాయిలాండ్ వాటిలో ఉంటుంది. అలాగే విశాఖలో ఏర్పాటు అయ్యేటువంటి దానికి 3 అండర్ సీ కేబుల్ స్టేషన్స్ కూడా 3 ఏర్పాటు కాబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. సో ఇది విశాఖ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి డబుల్స్ ముంబై నెట్వర్క్ కెపాసిటీ. ముంబై కంటే కూడా ఇది డబుల్ దీనిలో ఉండేటువంటి కెపాసిటీ అని చెప్తున్నారు. సో రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో ఈ డేటా సెంటర్ని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి అంచనాల ప్రకారం 20,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ గూగుల్ డేటా సెంటర్ వలన ఇక్కడ 20,000 ఉద్యోగాల వరకు ఏర్పాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ హబ్గా, ఫార్మా హబ్గా, ఐటీ హబ్గా, ఫిన్టెక్ అంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ టెక్నాలజీకి హబ్గా విశాఖ ప్రైడ్ ఆఫ్ ఆంధ్రాగా నిలవబోతుంది. అమరావతిని హార్ట్ ఆఫ్ ఆంధ్రాగా నిలబెడతామని చెప్పిన కూటమి ప్రభుత్వం చెబుతోంది. దానికి తగ్గట్టుగా అమరావతికి వచ్చే ప్రాజెక్టులు అమరావతికి వస్తున్నాయి. విశాఖ ప్రాధాన్యాన్ని పెంచే విధంగా వచ్చేటువంటి ప్రాజెక్టులు విశాఖలో వస్తున్నాయి. సో గూగుల్ డేటా సెంటర్ క్లియరెన్స్ రావడం అనేది విశాఖ సాధించిన అతిపెద్ద విజయం, కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా చూడొచ్చు. రాబోయేటువంటి 5 ఏళ్లలో ఫుల్ కెపాసిటీలో ఇది పనిచేసే విధంగా ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా క్లియరెన్స్ ఇచ్చింది కాబట్టి అతి త్వరలోనే ఈ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఐటీలో, డేటా ఏజ్లో విశాఖ ముఖ చిత్రం, విశాఖ ముద్ర మరింత ప్రత్యేకంగా కనబడబోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.